వెజ్ కర్రీని కూడా నాన్ వెజ్ కర్రీ టేస్ట్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా ఈజీగా వండేసుకోవచ్చు. సేమ్ నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంది. ఈ కర్రీని నేను వంకాయలు బంగాళదుంపలతో చేశాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. రైస్, చపాతీ, బగారా రైస్ అందులోకైనా సూపర్ గా సెట్ అవుతుంది. దీనికోసం ముందుగా గ్రేవీ రెడీ చేసేసుకుందాం. ప్యాన్ లోకి కాజు, పల్లీలు, నువ్వులు, అలానే జీలకర్ర, ఉంటే కొబ్బరికాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాక ఒక మిక్సీ జార్ లో వేసేసుకొని పెరుగు లేదా చింతపండు నీళ్లు వేసేసుకొని మెత్తటి ప్యూరీలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలు, బంగాళదుంపలు మంచిగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. 80% ఫ్రై అయితే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ లో ఏ వెజ్ కర్రీ అయినా చేసేసుకోవచ్చు. సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న హోల్ గరం మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టు కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీ, తగినంత వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, వంకాయలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుంది. సేమ్ నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.